హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఐకియా షాపింగ్, ఐకియా టూర్, ఇంకా ఐకియా హాల్ ఏదైనా అనుకోవచ్చు. ఎక్కువ నేను షాపింగ్ చేయలేదు కాబట్టి హాల్ అన్నాను. అయితే నేను ఫస్ట్ లాంగ్ బ్యాక్ 3 years బ్యాక్ వెళ్ళాను అనమాట ఐకియా. మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్ళాను. సరే ఒకసారి ట్రై చేద్దాం, యూనిక్ ఏమన్నా వచ్చాయా, కిచెన్ కూడా కొన్ని ఐటమ్స్ కావాలి, గ్లాస్ ఐటమ్స్ కానీ నాకు కొంచెం క్రాకరీలో స్టీల్లో ట్రై చేద్దామని. ఇంకా అలాగే ఇంటీరియర్ డిజైన్స్ అంటూ ఉంటారు కదా, ఒకసారి చూద్దాము ఫ్యూచర్లో పనికొస్తాయి. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూస్తే మనకు ఐడియా వస్తుందని అనమాట. అయితే అలానే వెళ్ళాము. అయితే కానీ నేను అంత సాటిస్ఫై అవ్వలేదు, డిసప్పాయింట్ అయ్యాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ రియాలిటీకి వచ్చేసేసి అవ్వలేదు. ఆ మెయింటెనెన్స్ లేదో మరి ఐకియా అంతే అప్పుడు ఉన్నంత క్రేజ్ కానీ, ఆ మెటీరియల్స్ కానీ, ఇంకా స్టఫ్ కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్ కానీ డిసప్పాయింటెడ్ అయ్యాను. అయితే పోనీ ఇంటీరియర్లో ఏమన్నా వస్తున్నాయేమని చూద్దామని వెళ్ళాము. అయితే ఇంటీరియర్ వచ్చేసరికి మనము బయట మార్కెట్లో చాలా నడుస్తుంది కాబట్టి ఇంటీరియర్ డిజైన్. సో ఐకియాలో ఎంత రేట్ ఉంటుంది అవన్నీ డిస్కస్ చేద్దాము. అయితే వీడియో స్టార్ట్ చేద్దాము. ఇంకా వెళ్ళడమే మేము కిచెన్ అనమాట. ఇప్పుడు అందరు మాడ్యులర్ కిచెన్ ఐటమ్స్, గ్లాస్ హోల్డర్స్, షట్టర్స్ అని చాలా డిఫరెంట్గా థింక్ చూస్తున్నారు కదా, అవి మనకు కనిపిస్తాయని చూసాము. ఇక్కడ ఫ్లూట్ గ్లాస్ ఒక్కటి నాకు చాలా నచ్చింది, ఆ డిజైన్ అనమాట. ఇంకా ఇంకా గ్లాస్ ఐటమ్స్, కిచెన్కి కావాల్సిన గ్లాస్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం నేను ఒక్కటే తీసుకున్నాను ఇక్కడ గ్లాస్ ఐటమ్. అది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, ఐకియా ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను. కానీ మిగతా ఐటమ్స్ చూస్తే అంత ఏం లేవు. డ్రాయర్స్, ఇంకా ఈ కార్నర్ రొటేటింగ్ టేబుల్ అయితే ఐకియాలోనే అవైలబుల్. ఇవన్నీ ఏమేమైతే అవైలబుల్ ఉన్నాయో అవి ఇక్కడ మనకు డిస్ప్లే చేశారు. అయితే ఇక్కడ నాకు పిల్లలకి రూమ్లో అక్కడ కార్నర్లో ఆ కబోర్డ్స్, ఆ బుక్ ర్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఏరియా నచ్చింది. అంతే, చాలా సింపుల్గా ఉంది. నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని మెయింటైన్ చేయడం కష్టము. అంటే మన ఇంటికి తగ్గట్టు మామూలుగా ఇప్పుడు కబోర్డ్స్ చేయించుకుంటున్నాము. ఇవి ఇండివిజువల్గా తీసుకుంటే మనకు తక్కువ కాస్టే పడుతుంది. మామూలుగా కంపేర్ చేస్తే బయట చేయించుకునే ఎట్ ఏ టైం మనము ఒకవేళ ఇంటీరియర్ చేయించుకునే దానికంటే, ఎందుకంటే వాళ్ళ బెడ్రూమ్ అంటే 2 lakhs అని ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఇండివిజువల్ ఐటమ్స్ తీసుకుంటే మాత్రం కొంచెం తక్కువ కష్టపడుతుంది. ఇదొకటి, ఫర్నిచర్ ఒకటి కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. యూనిక్ అంటే కొంచెం యూనిక్గానే అనిపించింది. అంటే స్టోరేజ్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలనే ఐడియాస్ కూడా మనకు వస్తాయన్నమాట కొంచెం ఈ ఏరియాస్లో. కొన్ని డిజైన్స్ నచ్చాయి, కొన్ని నార్మల్గా అనిపించాయి అన్నమాట. ఇక్కడ అది లైట్ ఉంది కదా, ల్యాంప్, అది రీడింగ్ లైట్ లాగా. సో మనకి కర్టెన్స్ బాగున్నాయి, కర్టెన్స్ క్వాలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇది కబోర్డ్స్ ఏ డిజైను, ఎంత ప్రైసు అని చూసుకుంటే పర్లేదు అనిపించింది. అయితే ఇక్కడ మేము ఒక ఎగ్జాంపుల్గా ఒక బెడ్రూము, ఇంకా లివింగ్ రూమ్, ఇంకా బాత్రూమ్ చూసామన్నమాట. బాత్రూమ్ మాత్రం మాకైతే ఒక్కటే కనిపించింది మొత్తంలో. ఇంకా కిచెన్, టీవీ యూనిట్స్ అయితే కొన్ని ఉన్నాయి మల్టిపుల్. ఇంకా కబోర్డ్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్. అయితే ఇలా సింగిల్గా నాకు ఆ స్టీల్ సింక్ నచ్చింది అనమాట. చాలా బాగుంది, చిన్నగా. కానీ మనం అంత కొద్దిగా వేస్తామో వాసనలు నింపేయము ఒకటేసారి, అది మనకు అసలు ఏం సరిపోదు. సో ఇది చిన్నగా అసలు ఏం చేసుకొని వాళ్ళకి లిటిల్ తినే వాళ్ళకి, డైట్ ఉండే వాళ్ళకి మాత్రం వర్కౌట్ అవుతుంది. ఈ బాత్రూమ్ అయితే ఇది ఒక్కటే. కర్టెన్ వేశారు. నాకు గ్లాస్ ఉంటే నాకు మంచిగా అనిపించింది. కర్టెన్ మనము అంటే అంత వైట్ కర్టెన్ మనం అంత నీట్గా పెట్టాలి కాబట్టి, సో ఇది ఒక్కటే బాత్రూమ్ డిజైన్ నాకు అనిపించింది. అసలు ఇంకా ఏం కనిపించలేదు. ఇక్కడ ఈ వుడెన్ చైర్ అంటే తీసేసి వాల్ నుంచి మళ్ళీ మనం వేసుకొని మళ్ళీ వాల్కి తగిలించేలాగా అనమాట. సో అది ఓకే, కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే ప్లేస్ ఆక్యుపై అవ్వదు, మనకి ఎప్పుడు నీడ్ అయితే అప్పుడే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వార్డ్రోబ్స్, ఇది కూడా వైట్ కలర్, ఎక్కువ వైట్ కలర్ వార్డ్రోబ్స్ ఉన్నాయి, అవే అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇది స్లైడింగ్ వార్డ్రోబ్, బాగానే ఉంది. ఇక్కడ మిర్రర్ వచ్చేసి ఇక్కడ మనం టవల్స్ కానీ ఐటమ్స్, అదేంటి మేకప్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు ఐడియా చాలా నచ్చింది. ఆ క్లౌడ్స్ పిల్లర్ రూమ్ లోపల పెట్టాలని అనుకుంటున్నాను.
ఫ్యూచర్లో మళ్ళీ వచ్చి అంటే అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా కొంటాను. ఎప్పుడైనా మాకు కిడ్స్ రూమ్ రెడీ చేస్తున్నప్పుడు. ఇక్కడ కూడా కొంచెం యూనిక్‌గా ఉంది. ఆ హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్‌లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట ప్లేస్‌మెంట్‌కి తగ్గట్టు. అక్కడ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. అవి కూడా నచ్చాయి. ఇక్కడ ఐడియా వచ్చిందనమాట. నా పిల్లలది ఇద్దరిది కూడా వాళ్ళ రూమ్‌లో అలా 2 ఫోటో ఫ్రేమ్స్ అలా పెట్టాలని. ఇంకా ఫర్నిచర్‌కొస్తే సోఫాలు అంత క్వాలిటీ లేవు. కానీ కాస్ట్ మాత్రం చాలా ఉంది. అంటే అంత కాస్ట్ పెట్టి కొనేంత లేదనమాట. ఆ సోఫా క్వాలిటీ. ఈ టేబుల్స్ కూడా చూసాము అసలు. మేము బయటకు ఒక ప్లేస్‌లో చూసాము. చాలా బాగున్నాయి క్వాలిటీ. గ్రానైట్ వచ్చేసి ఉన్నాయి. టీపై సెంటర్ టేబుల్. ఇక్కడ మాత్రం నార్మల్ ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రం చాలా ఉంది. కర్టెన్స్ చాలా నచ్చాయి నాకు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ప్లాన్ చేయాలి. ఇది ఒక ఐడియా అంటే ఇది ఒక సెట్ పెట్టాడు. ఓల్డ్ మోడల్ లాగా. అంటే ఇది కంప్లీట్ క్రాకరీ యూనిట్. అంటే ఇది ఒక పెద్ద హాల్ అనమాట. ఈ హాల్లో మనకు ఇలా ఫ్రేమ్స్ పెట్టి ఈ టేబుల్ బ్రౌన్ కలర్ టేబుల్ని పెట్టి ఈ క్రాకరీ యూనిట్ స్టోరేజ్ యూనిట్స్ ఇవన్నీ పెట్టి ఒక హాల్ డిజైన్ అనమాట. ఇది కంప్లీట్ హాల్ డిజైన్. థీమ్ అంతా ఒకటే ఉంటుంది. సో ఇది నాకు అంత అనిపించలేదు. అంత క్లాసీ లుక్ ఇవ్వలేదు అసలు. అంటే అంత నచ్చలేదు నాకు. ఇంకా సరే అని ఇంకా లైట్ అనమాట. అయితే ఈ ప్లాస్టిక్ చెట్లు మాత్రం అందాన్ని ఇస్తున్నాయి ఎలా ఉన్న హౌస్. ఇక్కడ నుంచి నేను లాంగ్ డిస్టెన్స్ నుంచి అంటే తీసాను అనమాట. ఈ యొక్క కంప్లీట్ హాల్ ఈ డిజైన్తో ఎలా ఉంటుంది అనమాట. ఇలా ఈ కంప్లీట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము అంటే ఈ ఫర్నిచర్ దగ్గర తిరుగుతున్నాము. చాలాసేపు ఫర్నిచర్ దగ్గర అయిపోయింది. క్రాకరీ దగ్గర అయింది. ఇంకా లైట్ అన్నీ ఇంకా ఏరియా నుంచి బయటకు వచ్చేసాము. నేనైతే కొన్ని అప్పుడైతే ఏవి చూసానో అవి ఇంకా ఉన్నాయి ఇందులో. అంటే అవే ఐటమ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్గా అయితే తేలేదు మరి. అంటే ఎందుకు అట్లా జరుగుతుందో తెలీదు. అవే సేమ్ ఐటమ్స్ నేను రిపీట్ మోడ్లో చూసినట్టే ఉంది. మొన్న ఐగాకి వచ్చినట్టే ఉందన్నమాట. అంత కొత్తగా ఏమీ చేంజ్ ఓవర్ అవ్వలేదు ఐక్యాలో అనిపించింది అనమాట. సో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయని వెతుకుతున్నాను. ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. బెడ్ సెక్షన్లో వచ్చినప్పుడు 2 బెడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి పుల్లింగ్ బెడ్ ఉంది. ఇంకొకటి డిఫరెంట్గా ఉంది. అది నాకు నచ్చింది. అదేంటంటే నవారా టైప్ అనమాట. అంటే మనం ఊరిలో చిన్నప్పుడు నవారా మంచం మీద పడుకోవడం అది ఉంది కదా, అదొకటి యూనిక్గా అనిపించింది. అది సోఫాకి అటాచబుల్ ఉందన్నమాట నవారా. సో అదొకటి నచ్చింది. అక్కడ పెయింటింగ్ షీట్ చూస్తున్నాము. అది దాని పక్కనే ఉంది నవారా. దాని తర్వాత చూసాం. ఫస్ట్ అర్థం కాలేదు. సరే ఇప్పుడు అలా ఫోల్డ్ అయ్యి ఈజీగా కింద వేసుకొని మంచిగా పడుకొని మళ్ళీ అవసరం లేకపోతే దాన్ని సోఫాలాగా కన్వర్ట్ చేసుకోవడం. ఇదొకటి కొంచెం యూనిక్గా అనిపించింది. పోయినసారి ఈ ఫర్నిచర్ అంతా చూడలేదు. ఈసారి కొంచెం కేర్ఫుల్గా చూసాం. ఫర్నిచర్ ఎక్కువ చూసాం అనమాట. ఎందుకంటే మెయిన్గా వచ్చిన దానికి వైట్ కలర్ ఎప్పుడైనా క్లాసీ లుక్ ఇస్తుంది. దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం వైట్ ప్రిఫర్ చేయండి. వైట్ ఇంకా బీచ్ క్రీమ్ కలర్స్ అంటే చాలా మంచి లుక్ ఇస్తాయి. చెప్పా కదా, ఎక్కడ పోయినా ఈ ప్లాస్టిక్ వాటిని పెట్టి మంచిగా డిజైన్ చేస్తున్నారు. ఇది లాంచ్లోకి బాగుంటుంది. వుడెన్ అంత క్వాలిటీ లేదు, బట్ లుక్ కోసమే బాగుంది. ఇది చూసారు ఎంత బాగుందో. ఈ సీనరీ ఇక్కడ నుంచి నాకు చాలా నచ్చింది. ఇలా ప్లేస్ ఉంటే డిజైన్ చేసుకోవచ్చు మీ లాన్ని. ఇంకోటి ఇక్కడ చెప్పుల స్టాండ్. ఇది బాగుంది కానీ బయట నుంచి డిజైన్ అంత అనిపించలేదు. ఇంకా ఇది కంప్యూటర్ టేబుల్స్ రూమ్లోకి అలా ఒక సెట్ అనమాట. ఇంకా టీవీ యూనిట్స్ పెట్టుకొచ్చాము. టీవీ యూనిట్స్ చెక్ చేస్తున్నామంటే ఎంత ఉంది, ఎంత డిజైన్ ఉంది, ఎంత కాస్ట్ ఉంది. టీవీ యూనిట్ మనం ఇక్కడ సపరేట్గా తీసుకుంటే మనకు బడ్జెట్లోనే అయిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే బయట అడిగినప్పుడు అంటే బయట మనం చూస్తున్నప్పుడు చాలా రేట్ చెప్తున్నారు. మరి ఇక్కడ వైట్ కలర్ నాకు చాలా బాగా అనిపించింది. వైట్ సెట్ మొత్తము. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ పక్కన. మనం ఆన్లైన్లో చూసేదానికంటే కొంచెం లైవ్లో చూస్తే కలర్స్ కొంచెం మ్యాటర్ అనిపిస్తుంది. సో అందుకు ఇలా టేబుల్స్ కలర్స్ మనకు ఐడియా వస్తుంది.
వాల్కి కలర్స్ కూడా ఏ పెయింట్ వేస్తే ఏ కలర్కి బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది అనే ఐడియా కూడా వస్తుందని నేను కొంచెం అయితే ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ చూసారా, నేను డిమార్ట్లో ఓన్లీ 49 రూపీస్కే తీసుకున్నాను. అంటే ఎగ్జాక్ట్ ఇలా ఉండకపోయినా ఇలా అంటే ఈ క్వాలిటీనే ఉంటుంది. సో అది ఓన్లీ నేను 69 ఆర్ 50 రూపీస్కే తీసుకున్నాను అనుకుంటా. ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ ఉంది, అంటే 100 అబోవ్ ఉంది. ఇంకా ఈ ప్లాస్టిక్ ఇవి ఏంటంటే మన మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాక్స్ ఒకటి ఉంది. మా పాప ఎంజాయ్ చేస్తుంది. ఇంకా సరే అని ఫోటోషూట్లు కానిచ్చాను అనమాట, లుక్ బాగుంది కదా అని. ఎలిఫెంట్ దొరికింది, సో ఆడుతుంది దాంతో. ఇక్కడ చూపిస్తున్నవి కొన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. వుడ్ కానీ లామినేట్స్, మ్యాట్ ఫినిషింగ్. నాకైతే చాలా స్టిక్కర్స్లా అనిపించింది. ఇది గ్లాస్, ఇంకా ఇది షీట్స్ అనమాట. అంటే ఎక్కువ మ్యాక్సిమం షీట్సే కనిపించాయి మనకు. ఇక్కడ ఫ్లూట్ డిజైన్, ఇంకా ఎక్కువ నాకైతే షీట్సే కనిపించినాయి. వీళ్ళు ఎక్కువ యూజ్ చేసేది షీటే అనుకుంటున్నాను నేను. షీట్ స్టిక్కర్, వుడెన్ మీద స్టిక్కర్ అంటించే ఆ టైప్. అల్యూమినియంవి కూడా ఉన్నాయి కొన్ని. సో ఇవి ర్యాక్స్, మనం అక్కడ స్క్రూతో ఫిక్స్ చేసి ర్యాక్స్ పెట్టుకొని దాని మీద ఏమన్నా అరేంజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇదంతా ర్యాక్ పోర్షన్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కిచెన్కి కానీ బెడ్రూమ్లో కానీ షెల్ఫ్స్, అదే సెల్ఫ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో అనమాట. ఇక్కడే అంటే ఈ కబోర్డ్లే అనమాట. పిల్లలకి చాలా నచ్చింది నాకైతే. సో ఇలాంటిది ఒకటి ఉంటే వాళ్ళకి బెడ్రూమ్కి యూజ్ అవుతుంది. చూడాలి మరి ఫ్యూచర్లో ఎలా అనేది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ మిర్రర్, తను చూసుకుంటుంది మిర్రర్లో. సో అది మేకప్ మిర్రర్ అంటాం కదా, సైడ్ బై సైడ్ లైట్స్ వచ్చేసి దాని డిజైన్ అనమాట. మేకప్ టేబుల్ ఈ కాలంలో ఎక్కువగా టేబుల్కి అంటే కబోర్డ్స్కి మిర్రర్ టైప్లో కూడా వస్తున్నాయి కదా డిజైన్స్. అలాంటివి కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. అలాగే చాలా బాగుంటుంది. మనకు ప్లేస్ ఆక్యుపెన్సీ లేకుండా ఓపెన్ చేయగానే దానిలోనే స్టోరేజ్ వచ్చేవి ఉన్నాయి అనమాట కొన్ని. సో అలాంటి డిజైన్స్ ఉన్నాయి. ఈ కింద బాస్కెట్ వస్తుంది అనమాట. ఇది నాకు నచ్చింది. ఏమైనా బట్టలు సడన్గా పిచ్చి పిచ్చిగా వేసే బట్టలు ఉంటే అందులో వేసి కిందకి తోసేయచ్చు అనమాట కనిపించకుండా. సో ఇలాంటివి కొన్ని కబర్డ్స్ అయితే బాగున్నాయి. కలర్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్, వైట్, గ్రే కలర్స్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కిడ్స్ రూమ్ అనమాట. కిడ్స్ రూమ్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ మూన్ది నాకు చాలా నచ్చింది. కానీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు మూన్ది. స్టార్టింగ్లో క్లౌడ్స్ చూపించాను కదా, అలాంటి క్లౌడ్స్ కూడా ఈ రూమ్లో అంటే ఇలా పెట్టి నైట్ పూట లైటింగ్ వేస్తే సూపర్ ఉంటుంది. ఇక్కడ పైన బెడ్ ఇచ్చి కింద టేబుల్ ఇచ్చాడు అనమాట, స్టోరేజ్ స్పేస్ని సేవ్ చేయడానికి. సో ఇది కూడా నచ్చింది డిజైన్. కానీ అది ఎక్కువ కాలం మనం అంత అవ్వదని నేను బంక్ బెడ్ ఇలాంటివి వెళ్ళట్లేదు యాక్చువల్గా. ఒకవేళ ఫ్యూచర్లో అయినా కానీ, ఎందుకంటే పిల్లలు ఈజీగా పెద్దగైపోతారు, సరిపోదు. మళ్ళీ మనం ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి డిజైన్. ఒకసారి ఎప్పటికే అరేంజ్ చేస్తే కొన్ని ఇయర్స్ వరకు, తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తర్వాత చాయిస్ చేసుకుంటారు. సో కిడ్స్ రూమ్ అయితే చాలా బాగా భలేగా అనిపించింది అనమాట, కలర్ఫుల్గా. ఇక్కడ చూసారా ఈ బెడ్ ఎంత క్యూట్గా ఉందో. చిన్నపిల్లలకి ఇలా అంటే అరేంజ్ చేస్తే చిన్న స్పేస్లో నాకు చాలా నచ్చింది. బెడ్ మాత్రం అలా ఉంటే బాగుంది అనిపించింది. సో ఇది ఏంటంటే టేబుల్ అప్ సైడ్ డౌన్ చేసుకునేది అనమాట ఒకటి. నెక్స్ట్ ఇక్కడ టాయ్స్ ఓన్లీ ఎలిఫెంట్, షార్క్, ఇంకా ఒకటి లయన్ ఉంది.
అంటే అంత వర్త్ అనిపించలేదు మరి 1800 2000 పెట్టి. సో అది కూడా తీసుకోవాలనిపించలేదు. ఇదేంటంటే షోకేస్ ఐటమ్స్ తెలుసు కదా, ఫ్లవర్స్ ఇంకా వేస్ అని ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇక్కడైతే ఇక్కడ వ్యూ బాగుంది కదా అని మా పాపని నిల్చోబెట్టి ఫొటోస్ తీద్దామని, ఇంకా తెలిసి ఎక్కడ ఫ్లవర్స్ కనిపిస్తే అక్కడ ఫోటో సెషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఎంత ట్రై చేసినా నా బాస్కెట్లో 3-4 ఐటమ్సే నాకు కిచెన్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ కనిపించగానే కిచెన్ ఐటమ్స్ వేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ అంటే నార్మలే ఉన్నాయి అంతే, బయట దొరికేస్తాయి ఇవి ఈజీగా, అవసరం లేదు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎన్నో ప్లాస్టిక్ అని వదిలేసాను. సో వుడెన్ స్టిక్, ఇంకా విస్క్. ఈ విస్క్ అయితే చాలా కాస్ట్, బలూన్ విస్క్ అని 500 అంట. గాడ్ అనుకొని వదిలేసాను నేను. తర్వాత ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, అవసరం లేదని. సో ఇక్కడ ఇవి బాగున్నాయి ప్యాంట్స్, నాకు నచ్చాయి. చాలా హెవీగా ఉంది, కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. కానీ ఇప్పుడు వద్దనిపించింది. ఒకసారి కంపేర్ చేసుకొని బయట కూడా చూద్దామని. అంత హెవీ వెయిట్ అవసరం లేదు అనిపించింది అది మోయడానికే. గాడ్ సరే నెక్స్ట్ టైం చూద్దాము, బయట కంపేర్ చేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చేద్దామని. కిచెన్ మంచిగా చేసుకున్నప్పుడు నాకంటూ. అంతే అండి ఈరోజు ఐకియా టూర్. యాక్చువల్గా పెద్దగా ఏం తీసుకోలేదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వచ్చాము, ఇంకా ఏముంటుంది. సో ఇంటీరియర్ డిజైనింగ్కి కావాల్సిన ఐటమ్స్ కానీ, కొద్దిగా టీవీ క్యాబినెట్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్ కానీ సో ఎలా పనికొస్తాయి, సో అవొకటి చూసేసి వచ్చాము. ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ ఉంది లాస్ట్కి 3-4 ఆ ఐటమ్స్ ఏంటో సపరేట్గా వీడియో చేశాను. అది మీషో ఐటమ్స్తో పాటు గ్లాస్ వీడియోస్తో చేశాను. సో వెళ్ళి చూడండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే నాకైతే అంతా ఏం నచ్చలేదు, అంటే కొంచెం ఇంకా తేవాల్సిందే ఐకియాని కస్టమర్ ప్రెసెన్స్ కోసం, ఇంకా అట్రాక్షన్ కోసం. సో ఇదండి ఈరోజు వీడియో. ఒకవేళ నా వీడియో ఇది నచ్చితే ఐకియా టూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మీరు కొన్ని పొరపాట్లు మాత్రం చేయకండి నాలాగా ఇలాంటి హ్యామర్ విషయంలో. సో ఏది వర్త్ ఏది నాట్ వర్త్ తెలుసుకొని చేసుకోండి. ఒకసారి మీ ఈ కిచెన్ డిజైన్కి ఇంటీరియర్ డిజైన్ ఐడియా కోసం అయితే ఖచ్చితంగా ఐకియాని ఒకసారి విజిట్ చేయండి. అయితే 25 years వారంటీ ఇచ్చారు ఏదైనా ఫర్నిచర్కి కానీ, అంటే ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ వాటికి. సో ఇది ఈరోజు వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.